అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నీటి దోపిడీ అంశంపై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి తాము పీపీటీ ద్వారా వివరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులు అసెంబ్లీ వేదికగానే బయటపెడతామన్నారు. భయంతోనే బీఆర్ఎస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం నిరాకరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడే సమయంలో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. అయితే ఆనాడు కాంగ్రెస్ అడ్డుకున్నట్లుగా తాము మాత్రం ఇప్పుడు ఎవరిని అడ్డుకోవమని స్పష్టం చేశారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య వేదిక అని, అక్కడ అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. మేము చూపిస్తాం, ఉంటే మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంతసేపు చెప్తారో చెప్పుకోండి. ఆ తర్వాత మా పార్టీకి అవకాశం ఇవ్వండి. అదే పీపీటీలో మేము కూడా చెప్తాం. మీరు ఏదైతే చెప్పినరో ప్రజలకు మేము కూడా అదే పద్ధతిలో అదే శాసనసభ చెప్పాలి. కాబట్టి మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగినాం. తప్పకుండా ఇస్తే వీళ్ళ బండారం బట్టబయలు చేస్తాం, బయట పెడతాం. ఇవ్వకపోతే ఇవ్వమంటే మా పద్ధతిలో మేము ఎట్లా చెప్పాలనో ప్రజలకి మాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగరూకం చేయాలనో, కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాల్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని, ద్రోహాన్ని ప్రజలకు ఎట్లా ఎండగట్టాలని ఎండగడతాం. మేము అడుగుతున్నది ఒకటే, ఆ రోజు మీలాగా మేము తప్పించుకోవడం లేదు. మీరు పీపీటీ ఇవ్వద్దు అని చెప్పి మేము అభ్యంతరం చెప్పడం లేదు. ఇవ్వండి, మీరు మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ శాసనసభలో వాళ్ళ ముందే వాళ్ళ బట్టలు పొదిస్తామని చెప్పి భయపడుతున్నారు.